ప్రతిపక్ష కూటమి ఇండియాకు మరో షాక్ తగిలింది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు లేవనెత్తాల్సిన అంశాలపై నేడు ఇండియా కూటమి సమావేశం కానున్న వేళ ఆమ్ ఆద్మీ పార్టీ సంచలన ప్రకటన చేసింది. ఇండియా కూటమి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించింది. అలాగే కూటమి సమావేశానికి తాము హాజరు కావడం లేదని తృణమూల్ కాంగ్రెస్ ఇదివరకే ప్రకటించేసింది. పార్టీ జాతీయ కార్యదర్శి అభిషేక్ బెనర్జీ మాత్రం నేటి ఆన్లైన్ మీటింగ్కు హాజరు అవుతారని తెలిపింది. ఇండియా కూటమి ఐక్యంగా ఉండటంలో విఫలమైందని ఆరోపిస్తూ కూటమి నుంచి తప్పుకుంటున్నట్లు తాజాగా ఆప్ కూడా ప్రకటించింది. ఈ మేరకు ఆ పార్టీ నేత రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్ ప్రకటించారు. ఇండియా కూటమితో పొత్తు కేవలం లోక్సభ ఎన్నికల్లో వరకేనని కూడా పేర్కొన్నారు. ఢిల్లీ, హర్యానా ఎన్నికల్లో కూడా తాము ఒంటరిగా పోటీ చేసినట్లు కూడా ఈ సందర్భంగా గుర్తు చేశారు. బీహార్ ఎన్నికల్లోనూ ఒంటరిగానే పోటీ చేస్తామని ఆప్ అంటోంది. ఉప ఎన్నికల్లో కూడా ఇదే వైఖరితో ముందుకెళ్తామని వివరించింది. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఎక్స్లో పోస్ట్ చేస్తూ తాజాగా శనివారం సాయంత్రం 7 గంటలకు ఇండియా కూటమి సమావేశమవుతున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ కమ్యూనికేషన్స్ ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీగా ఉన్న జయరాం రమేష్ మాట్లాడుతూ ఇండియా కూటమి ఐక్యంగా ఉందని, కూటమి నాయకులు శనివారం ఆన్లైన్లో చర్చల అనంతరం ఢిల్లీలో సమావేశమవుతారని కూడా ఆయన పేర్కొన్నారు. అయితే బీహార్ ఎన్నికల సందర్భంగా అక్కడ ఎన్నికల సంఘం ఓటర్ల జాబితాలపై ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్, అట్లాగే పేల్గావ్ దాడిపై చర్చకు కూడా డిమాండ్, అట్లాగే ఆపరేషన్ సింధూర్ వంటి కీలక అంశాలపై నాయకులు చర్చించే అవకాశం ఉంది. అయితే నేటి సమావేశానికి అందరూ హాజరవుతారని కూడా జయరాం రమేష్ అంటున్నారు. వేర్వేరు కార్యక్రమాల కారణంగా నాయకులు ఢిల్లీకి రాలేరని, పార్లమెంట్ సమావేశాలకు ముందు ఆన్లైన్ సమావేశం నిర్వహించాలని కూడా నిర్ణయించామని జయరాం రమేష్ చెప్తున్నారు. మరి ఆ తర్వాత ఢిల్లీలో సమావేశం అవుతామని కూడా ఆయన ప్రకటించారు.